పదేళ్లు తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తుంటే శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ సర్కార్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇవాళ బామాడుతున్నాడు, ఆయన చాలా మాట్లాడుతుడు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మేడిగడ్డ మేడి పండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే. ఈ రేవంత్ రెడ్డి గారికి మాటలే ఎక్కువ, అంతా తుంపిర్ల బలమే. ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరీ ఆయన భాష అయితే బజారు భాష కంటే హీనంగా ఉన్నది రేవంత్ రెడ్డి భాష. ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతూనే లేడు. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు. ఆ పదవిని దిగజార్చే విధంగా ఇలా బుద్ధిహీనంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి, నువ్వు మాటలు బాగా మాట్లాడుతున్నావు. నీకు చీమును ఎత్తురుంటే నువ్వు మాట మీద నిలబడేటోనివి అయితే ఏం చెప్పినావు ఆ రోజు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నవా లేదా? ఏమైంది నీ రుణమాఫీ? ఎందుకు చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు చేస్తా అన్నావు. నీ ముఖానికి ఎక్కడ పోయి నీ హామీలు? ఏం మాట్లాడుతున్నావు? బజార్ భాష మాట్లాడుతున్నావు. మా అక్క చెల్లెలకు ఇస్తాను 2500 ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. మా అవ్వ తాతలకు ఇచ్చే 4000 పెన్షన్ ఏమైంది రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా.